హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్కెట్లో రాయడం కోసం అయితే వెళ్తున్నానని చెప్పాను కదా నేను. చాలామందికి మార్కెట్ గురించి చాలామందికి తెలీదు. నాకు తెలుసు కానీ ఎంతవరకు తెలుసు అంటే 100లో ఒక 40% మాత్రమే తెలుసు. ఒక 60% అయితే ఖచ్చితంగా తెలీదు. అదేంటంటే వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. నేను ప్రతి ఒక్క విషయం చెప్తాను ఇందులో. 40% అని ఎందుకన్నాను అంటే పైకి కనిపించేదే తెలుసండి జనాలకి. అంటే ఇప్పుడు హమాలీలు బస్తాలు జోకు పెడతారు, అవి కౌంట్ చేసుకుంటారు. కౌంటింగ్ చేసుకొని తర్వాత లారీ వచ్చినప్పుడు ఒక పేపర్ పైన ఒక ట్రక్ షీట్ అని రాసిస్తారు, అంతే తెలుసు. కానీ దాని తర్వాత ఎన్ని బుక్స్ ఉంటాయి రాయడం కోసం, బిల్లు పడేంత వరకు ఎంత ఇన్ఫర్మేషన్ పేపర్లో రాసి ఇవ్వాల్సి వస్తుంది అని మాత్రం చాలా మందికి తెలీదు. ఆ విషయం ఏంటో నేను చెప్తాను. అసలు మార్కెట్కి సంబంధించి ఎన్ని బుక్స్ ఉంటాయి, లారీకి సంబంధించి ఎన్ని బుక్స్ ఉంటాయి, బస్తాలకు సంబంధించి ఎన్ని బుక్స్ ఉంటాయి అన్నీ ఈ వీడియోలో మాత్రం కంప్లీట్గా చెప్తాను. ఫస్ట్ మనం వడ్లు కోసిన తర్వాత పొలం అయితే కోసేస్తాం కదా. కోసిన తర్వాత మార్కెట్లో మనమైతే కుప్ప పోసిన తర్వాత ఫస్ట్ పేరు రాయించుకుంటారు. దాని గురించి అయితే బుక్స్ చూపిస్తూ చెప్తానండి. అసలు మార్కెట్లో వర్క్ చేసే అంటే ఇప్పుడు చేయకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా చేసినా కానీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఎవరికైనా. ఒకసారి అయితే కంపల్సరీ చూడండి. అసలు ఈ బ్యాగ్ మొత్తం మార్కెట్ బుక్సే అండి. నేను స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఇన్ని బుక్స్ అయితే ఎప్పుడు మోయలేదు. ఇదైతే మనం వడ్లు కోసిన తర్వాత ఫస్ట్ సీరియల్ బుక్ ఇది. ఫస్ట్ మనం వడ్లు కోసిన తర్వాత ఈ బుక్లో అయితే మన పేరుని ఎంటర్ చేసుకోవాలి. మన పేరు, మన తండ్రి పేరు, మన ఫోన్ నెంబర్ 3 ఉంటాయి అండి రెండు బుక్లో. చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో. ఇందులో ప్రతి ఒక్క బుక్ ఉంటుంది అన్నట్టు. లారీకి ఒక బుక్ అని, ఇంకా గోన సంచులకు ఒక బుక్ అని, ఇలా అన్ని బుక్స్ ఉంటాయి. ఇవి మాత్రం కొనుగోలు పత్రం తుది విశ్లేషణ అని 2 బుక్స్. 2 బుక్స్లో ఒక్క వైట్ పేపరు, బ్లూ కలర్ పేపరు, ఇట్లా 4 పేపర్స్ ఉంటాయి. ఒక్క రైతుకి 4 పేపర్స్ రాయాల్సి వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చేశాను. ఈ బుక్స్లో ఏం రాస్తారు ఏ కథని. మెయిన్ అయితే ఇదే అండి ట్రక్ షీట్. ఇప్పుడు చూపించింది ఎల్లో కలర్లో ఉంది కదా, అదైతే మెయిన్ ట్రక్ షీట్. మన మార్కెట్ మొత్తానికి ట్రక్ షీట్ అది. ఇంకా ఏమున్నాయి బ్యాగ్లో చూద్దాం. ఇవైతే మన వడ్లు జోకిన తర్వాత లారీ వెళ్ళిపోతుంది కదా, లారీ వెళ్ళిపోయేటప్పుడు రైతులు ఇచ్చే జిరాక్స్లు, వాళ్ళ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, పట్టదారు పాస్బుక్ 3 జిరాక్స్లు అయితే మనకైతే ఇచ్చేస్తారు. ఇదైతే మన రఫ్ నోట్స్. మనం జస్ట్ కౌంట్ చేసిన బస్తాలు ఉంటాయి కదా, అవి అందులో వేసుకోవడానికి పెన్నులు. మళ్ళీ ఇవైతే థ్రెడ్స్ కట్టుకోవడానికి, ఏ జిరాక్స్ జిరాక్స్, అయితే అచ్చు పేపరు. ఇవి పిన్నులో పంచండి ఇది. ఇంకేమున్నాయి సరే బుక్స్ గురించి అని చెప్తాను. ఇది సీరియల్ బుక్ అని చెప్పిన కదా. ఈ సీరియల్ బుక్లో ఏం రాయాలి, ఫస్ట్ మనం వడ్లు కోసిన తర్వాత చెప్పాను కదా ఇంతకుముందు, రైతు పేరు, వాళ్ళ సన్ ఆఫ్, వాళ్ళ ఫోన్ నెంబర్. ఈ బుక్ కంప్లీట్ అయిపోయింది కదా. ఈ బుక్ రైతు వారి కొనుగోలు ఉంది కదా. ఈ బుక్లో ఫస్ట్ మనం జిరాక్స్లు తీసుకుంటాం కదా, జిరాక్స్లు తీసుకున్నప్పుడు వాళ్ళే అయితే ఎంట్రీ చేస్తారండి. ఫస్ట్ నేను చెప్తాను. రైతు పేరు, తండ్రి పేరు, వాళ్ళ గ్రామము, సర్వే నెంబర్, విస్తరణ, ఎన్ని కిలోలు బస్తాలు, ఎన్ని కింటాలు, కింటాకు రేట్ ఎంత, బోనస్ ఎంత, విలువ ఎంత, అంటే ఆ కింటాకి ఎన్ని డబ్బులు అయినాయి అని అంత ఇన్ఫర్మేషన్ ఈ బుక్లో ప్రతి ఒక్క రైతు గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదైతేనేమో ఆ రోజు మొత్తం పోయిన టోటల్ మెంబర్స్కి కేజీలు ఎన్ని ఉన్నాయి, కింటాలు ఎన్ని అయినాయి, మొత్తం అమౌంట్ ఎంత ఉంది. ఒక డేట్కి ఒక పేపర్. ఆ డేట్లో ఎన్ని లారీలు పోతే అన్ని లారీలై లైన్ వైజ్గా రాసుకొని లాస్ట్లో ఆ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం కౌంటింగ్ చేస్తాం లాస్ట్. ఇది ధాన్యము గురించి, రైతువారి కొనుగోలు చెల్లింపు రిజిస్టర్ అది. ఇదేం బుక్, లారీ బుక్ అండి ఇది. ధాన్యము రైస్ మిల్ గురించి. ఈ రైస్ మిల్లు మనకు లారీ ఎక్కడి నుంచి వచ్చింది, మనం వడ్లు వేసిన తర్వాత ఎక్కడికి అంటే ఏ మిల్లుకు పంపిస్తున్నామని రిజిస్టర్ చేయాలి. ఇందులో ఏం రాస్తాం, ఫస్ట్ మిల్లు పేరు, ఫస్ట్ కానీ చెప్తాను. ఇక్కడ నుంచి లారీ నెంబరు, ట్రక్ షీట్ నెంబరు,
గ్రేడ్ ఏంటిది, ఎన్ని బస్తాలు, ఎన్ని క్వింటాలు, ఏ మిల్లుకి వెళ్ళాలి, వచ్చిన లారీ ఎవరు, వాళ్ళ సైను, ఫోన్ నెంబరు, మన పేరు. ఇది కూడా ఇందాక బుక్. ధాన్యము స్టాక్ రిజిస్టర్ ఇది. ఇందులో ఏముంటుంది, ఇవి కూడా అన్నీ ఫుల్ లెక్క ఉంటాయి. దీని గురించి చాలా చెప్పడం కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నట్టు స్టోరీ. ఇది ఫుల్ లెక్కల గురించి ఉంటుంది. ఇందులో కూడా అవే గోనె సంచులువి అంటే బస్తాలు ఉంటాయి కదా మనం జోకడానికి, ఆ బస్తాలకి ఎన్ని బస్తాలు ఉన్నాయి, ఎన్ని కొత్త బస్తాలు, ఎన్ని పాత బస్తాలు, ఎంత ఖాళీ అయిపోయినాయి, ఇంకా ఎన్ని కావాలి మనకి, ఇలాంటివన్నీ ఉంటాయి ఇందులో. అయితే ఫస్ట్ మనం స్టార్టింగ్లో చూపించిన బుక్ ఉంది కదా, ఆ బుక్లో అయితే రైతు మొత్తం ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి రాస్తాం, మరి ఎక్కడి నుంచి రాయాలి, మనం రైతు దగ్గర నుంచి జిరాక్సులు తీసుకుంటాం కదా, ఆ జిరాక్సుల నుంచి వాళ్ళ పేరు, వాళ్ళ తండ్రి పేరు, ఎన్ని బస్తాలు, ఎన్ని క్వింటాలు, వాళ్ళ సర్వే నెంబర్ ఎంత, అంటే ఆ బుక్ వాళ్ళకైన బస్తాలకి, వాళ్ళకి ల్యాండ్కి అంటే ఎకరానికి 80 బస్తాలు అని కౌంటింగ్ ఉంటుంది కదా, ఆ ఎకరానికి 80 బస్తాలు ఉంటే మిగిలిన భూమి సరిపోతుందా లేదా, అన్ని సర్వే నెంబరు, వాళ్ళ విస్తరణ ఎంత ఉంది, భూమి మొత్తం ఎంత ఉంది, అన్నీ రాయాలండి. అసలు అందులో మొత్తం ఇన్ఫర్మేషన్ రాయాలంటే ఫస్ట్ ట్రక్ షీట్ ఉంటుంది కదా, మనకు మెయిన్ ట్రక్ షీట్ కదా, ట్రక్ షీట్లోంచి వాళ్ళ పేరు చూసుకొని మనం జిరాక్స్లలో ఎక్కడున్నాయో జిరాక్స్లు వెతుక్కొని అప్పుడైతే ఆ బుక్లో ఎంట్రీ చేసిన తర్వాత, ఇందాక ఒక చిన్న బుక్ చూసిన కొనుగోలు పత్రం తుది విశ్లేషణ అని, ఆ బుక్లో అయితే మళ్ళీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం రాయాలి. వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు, వాళ్ళ పేరు, వాళ్ళ బ్యాంక్ అకౌంటు, వాళ్ళ వడ్లు ఏంటివి, వాళ్ళ డబ్బులు ఎన్ని, వాళ్ళ బస్తాలు ఎన్ని, వాళ్ళ క్వింటాలు ఎన్ని, ఇలా చాలా ఉంటాయండి అసలు. కానీ ఇంత మాత్రం ఎవ్వరికి తెలీదు. అదేమైనా బస్తాలు లెక్క పెట్టేసుకుంటారు అంతే కదా, వాళ్ళు ఏం పని చేస్తారు అందులో అని ఇంతే అనుకుంటారు. కానీ ఏదైనా అందులోకి దిగితే కానీ తెలియదు దాని గురించి, దాని వాల్యూ ఏందనేది. నేను ఈ బుక్లలో ఇంకేం రాస్తారో నెక్స్ట్ వీడియో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.